సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా తెల్ల జుట్టు సమస్య అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే దానికోసం రకరకాల హెయిర్ డైస్ వాడుతూ ఉంటారు. అన్ని కెమికల్ బేస్డ్ అవ్వడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ చాలానే ఉంటాయి. పిగ్మెంటేషన్ దగ్గర నుంచి క్యాన్సర్స్ వరకు ఈ హెయిర్ డైస్ వల్ల వస్తున్నాయని చెప్తున్నారు. అయితే న్యాచురల్గా హెయిర్ డై తయారు చేయవచ్చు. దానికోసం పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఇన్స్టెంట్గా న్యాచురల్ హెయిర్ డైని తయారు చేసుకోవచ్చు. వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్నా పులిపాటి గారు. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే లక్ష్మి గారు. మ్యామ్ జనరల్గానే ఇప్పుడు తెల్ల జుట్టు సమస్య చిన్నపిల్లలు కూడా ఈ ప్రాబ్లం అనేది చూస్తున్నాం. వాళ్ళకి హెయిర్ డై వేస్తాము మ్యామ్, కెమికల్ బేస్డ్ వేయం మనం, ఖచ్చితంగా వేయము. అండ్ మెయిన్గా అంటే చిన్నపిల్లల్లో వచ్చే గ్రేయింగ్కి వచ్చేసి మెయిన్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేది ఎక్కువ కారణం చూస్తున్నాం. అదే కొంచెం కాకపోతే 30s లేకపోతే 40s యూజువల్గా అంతకుముందు నెరిసేది కాదు. బట్ ఇప్పుడు ఆ ఏజ్లో నుంచే మనం ఆ నెరుపు అనేది చూస్తున్నాం. గ్రేయింగ్ అనేది ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటాము. సో అలా వేసినప్పుడు న్యాచురల్లీ తొందరగానే హెయిర్ డై అనేది స్టార్ట్ చేసేస్తున్నారు. బట్ హెయిర్ డైతో ఉండే సైడ్ ఎఫెక్ట్స్, తర్వాత ఈవెన్ ఆ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో హెయిర్ డై అప్లికేషన్తో, ఎందుకంటే స్కిన్ అబ్జార్బ్ చేసుకుంటుంది ఆ కెమికల్స్ని. సో చాలా చాలా రిస్కీ, చాలా చాలా అబ్సల్యూట్లీ అన్హెల్దీ అనమాట. అండ్ చాలా మందికి కూడా, చాలా పేషెంట్స్కి చూసి ఉన్నాము హెయిర్ డైతో వచ్చిన రియాక్షన్. ఫేస్ పైన థిక్ పిగ్మెంటేషన్, నల్లగా అయిపోయి ఫోర్ హెడ్, చీక్స్ అంతా కూడా. అండ్ అది చాలా టైం తీసుకుంటుంది పోవడానికి కూడా. అంటే ఏం చేసినా కానీ అంత ఈజీగా తగ్గదనమాట. సో ఇలాంటి రియాక్షన్స్ చూస్తూ ఉన్నాము. కాకపోతే కొంత గ్రే హెయిర్ ఉండి, కొంత బ్లాక్ హెయిర్ ఉండి అలా యాక్సెప్ట్ చేయలేము. అది కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకి అస్సలు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. కాబట్టి డైయింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలనే చూస్తారు. సో ఇలాంటి ప్రక్రియలో మనం న్యాచురల్ హెయిర్ డై అనేది మనం తయారు చేయొచ్చు. చక్కగా చెప్తారు మ్యామ్. అంటే మీరు న్యాచురోపతి వైద్యులు, జనరల్గా కూడా మీరు కొన్ని ప్రిపరేషన్స్ నాకు ఇన్స్టాలో అవి పంపిస్తూ ఉంటారు, చాలా బాగుంటాయి. అన్నీ న్యాచురల్వే, ఇంట్లో దొరికే పదార్థాలతోని. అయితే నేను అడిగినప్పుడు హెయిర్ డే గురించి చెప్పారనమాట. సో న్యాచురల్ హెయిర్ డే అంటే ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, ఎట్లా తయారు చేసుకోవాలి? సో మన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన హ్యాపీగా కిచెన్లో రోజువారీ మనం వాడకంలో ఉండేవే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అండ్ ఏంటి అని అంటే ఇవన్నీ కూడా నో సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి ఈ న్యాచురల్ అండ్ ఇన్స్టెంట్గా మనం వాడుకోవచ్చు అనమాట. సో దీనికి కావాల్సిన ముఖ్య ఇంగ్రీడియంట్స్ మన ఈ న్యాచురల్ హెయిర్ డైలో వచ్చేసి ఈ స్పెషల్ ఆనియన్ పీల్, ఉల్లిపాయ పొట్టు ఇది ఉల్లిపాయ పొట్టు మాత్రమే అన్నమాట. సో ఇది, తర్వాత కరివేపాకు అంటే జనరల్గా కూడా చెప్తూ ఉంటారు కరివేపాకు వల్ల తింటే కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కరెక్ట్. సో మనకి ఇంటర్నల్లీ కూడా మనము న్యూట్రిషన్స్ అనేది తీసుకోవాలి అండ్ ఎక్స్టర్నల్లీ కూడా. సో డైలో మనము తింటే, లేకపోతే మనం ఏదైనా జ్యూస్ తాగినప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని జ్యూస్ తీసుకుంటే మంచిది. లేదంటే మనం ప్రిపరేషన్స్లో కర్రీస్ అవి చేసినప్పుడు కొంచెం ఎక్కువ మోతాదులో కరివేపాకు యూస్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ ఎస్పెషల్లీ మనం ఈ ఎక్స్టర్నల్ అప్లికేషన్ కరివేపాకు అని అంటే కనుక ఈ హెయిర్ థిక్ అవ్వడానికి, తర్వాత హెయిర్ స్కాల్ప్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి కరివేపాకు చాలా ఉపయోగపడుతుంది. చాలా మందికి జుట్టు ఉన్నా కానీ చాలా పల్చగా ఉంటుంది, జుట్టు రాలిపోయి. సో పెద్దలు ఈ మధ్య కామెంట్ చేసినట్లు కొత్తిమీర కట్టలే కానీ ఎక్కడ పెద్ద జుట్టు కనపడట్లేదు. అవును అవును, అంతకు ముందులాగా జుట్టు అసలు కనిపించట్లేదు. ఒకవేళ ఉన్నా కానివ్వండి కట్ చేసి వెళ్ళి అడగాలనిపిస్తుంది. ఒకవేళ పెద్ద జుట్టు ఉన్న వాళ్ళని అసలు మీ సీక్రెట్ ఏంటి అని వెళ్ళి అడగాలనిపిస్తుంది. రేర్ గా కనిపిస్తుంది. అవును. అయితే ఆనియన్ పీల్, మనము కరివేపాకు అండ్ ఆనియన్ పీల్ మనం ఎందుకు యూజ్ చేస్తామనంటే ఆనియన్ లో మెయిన్ గా 2 థింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆనియన్ పీల్ లో ఒకటి, మన స్కాల్ప్ లో ఇప్పుడు గ్రేయింగ్ అనేది ఎందుకు అవుతుంది, న్యాచురల్ మెలానిన్ ఏదైతే ఆ బ్లాక్నెస్ కి కారణమో ఆ మెలానిన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది మనకి హెయిర్ రూట్స్ లో, మన స్కాల్ప్ లో అన్నమాట. సో ఆనియన్ పీల్ లో ఉండే ఇంగ్రీడియంట్ తో ఈ మెలానిన్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ఆనియన్ లో మామూలుగా సల్ఫర్ అనే ఇంగ్రీడియంట్ ఉంటుంది, కెమికల్. సో ఈ సల్ఫర్ మన హెయిర్ థిక్నెస్, హెయిర్ హెల్త్కి కావాల్సిన ఇంపార్టెంట్ ప్రోటీన్ కెరాటిన్ అని ఉంటుంది. కెరాటిన్లో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ సల్ఫర్ అన్నమాట. ఆ సల్ఫర్ మనకి ఆనియన్ పీల్లో లభిస్తుంది. ఓకే, చక్కగా చెప్పారు మ్యామ్. అంటే నాకు అర్థం కాలేదు ఎందుకు ఆనియన్ పీల్నే వాడతారు అనేది. సో సల్ఫర్ అనే దాని వల్ల, ఆ కాంపౌండ్ వల్ల
దీని వలన హెయిర్ హెల్త్, హెయిర్ స్ట్రెంగ్త్ మెయింటైన్ అవుతుంది, ప్లస్ మెలానిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. కాబట్టి మనం ఆనియన్ పీల్ ని నాట్ ఓన్లీ డై, నాట్ ఓన్లీ కలర్, సో దాంట్లో హెయిర్ హెల్త్ కోసం కూడా మనకి కాంట్రిబ్యూట్ చేసే ఇంగ్రీడియంట్స్ మనం యూస్ చేస్తాము. చక్కగా చెప్పారు మ్యామ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ హెయిర్ హెల్త్ కోసం మెంతులు. సో మెంతులు మనకి తెలిసిందే, హెయిర్ మంచి షైన్ కోసం హెల్ప్ చేస్తుంది. తర్వాత రూట్స్ ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది మెంతులు మనం ఎనీహౌ పౌడర్ ఫామ్లోనే యూస్ చేస్తాము. సో దానికి ఆ ప్రాపర్టీ ఉంటుందన్నమాట. చాలా మంది మనం హెయిర్ ప్యాక్స్లో వీటిలో కూడా మెంతులు యూస్ చేస్తాం. సో అదే విధంగా మనం ఈ న్యాచురల్ హెయిర్ డైలో కూడా మెంతుల్ని యూస్ చేస్తాం. ఇది కాకుండా మనకి పొటాటో, మన బంగాళదుంప పీల్, దీన్ని కూడా పీల్ యూస్ చేస్తాం అనమాట. సో మనం అసలు ఊహించలేము బంగాళదుంప పీల్లో ఆ గుణాలు ఉంటాయి, పడేస్తాము. సో జస్ట్ ఆ పడేసే బదులు ఆ పీల్నే మనము ఈ న్యాచురల్ హెయిర్ డై ప్రిపరేషన్లో యూస్ చేస్తాం. సో మెయిన్గా దీని ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, హెయిర్ బ్రేకేజ్ ఏదైతే కుదుల్లో ఉంటుందో, ఈవెన్ బ్రేకేజే కాకుండా హెయిర్ స్కాల్ప్లో ఉన్న ఎనీ కైండ్ ఆఫ్ డ్రైనెస్, ఇప్పుడు డై వాడడంతో యూజువల్గా స్కాల్ప్ అనేది డ్రైగా అవుతుంది. సో ఆ డ్రైనెస్ లేకుండా ఉంచి మాయిస్ట్గా ఉంచడం కోసం ఈ పొటాటో పీల్ హెల్ప్ చేస్తుంది అనమాట. సో దాంతోపాటు మనం కావాలి అని అంటే ఈ వెల్లుల్లిపాయ పీల్ కూడా కావాలంటే యూస్ చేసుకోవచ్చు. ఇందులో కూడా సల్ఫర్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కాఫీ పౌడర్. సో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అనమాట. సో కాఫీ పౌడర్లో కూడా ఒకటి హెయిర్ షైన్కి హెల్ప్ చేస్తుంది, అండ్ మెయిన్గా దీని కలర్, కాఫీ పౌడర్ న్యాచురల్ కలర్ ఏదైతే ఉంటుందో కాఫీ బీన్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది, ఇది కూడా హెయిర్ కలరింగ్కి ప్లస్ ఎక్కువ కాలం ఆర్ ఎక్కువ సేపు ఎక్కువ రోజుల్లో కలర్ పట్టడానికి హెల్ప్ చేస్తుంది కాఫీ పౌడర్. సో అందుకు వాడతామా మనం? హెన్నాలో కూడా వాడతాం కదా, వాడతాం మనము. అండ్ మంచి ఒక న్యాచురల్ బ్రౌనిష్ టింజ్ కూడా ఇస్తుంది అనమాట. అండ్ వీటితో పాటు మన సహజంగా లభించే మన పెరుగు. సో పెరుగు వెరీ గుడ్ కండిషనర్, సాఫ్ట్నర్, హెయిర్ స్ట్రెంగ్త్, హెయిర్ రూట్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఈ పెరుగు అనేది మనం యూస్ చేస్తాం. సో ఏం లేదు, ఆనియన్ పీల్ పొట్టు దొరుకుతుంది, కరివేపాకు ఇంట్లోనే ఉంటుంది, మెంతులు ఉంటాయి, పొటాటో, కాఫీ పౌడర్, పెరుగు అన్నీ ఇంట్లో దొరికే ఇన్స్టెంట్ హెయిర్ డై, న్యాచురల్ హెయిర్ డై. సో రకరకాల కెమికల్స్ ఉన్న వాటిని వాడే బదులు మనం ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోవచ్చు. సో ప్రిపేర్ చేద్దామా మ్యామ్? ఎస్ అండి. ఐరన్ బాండీనే కావాలా దీనికి? సో ప్రిఫరబుల్గా ఐరన్ బాండీ ఉంటే మోర్ ప్రిఫరబుల్, లేదు అని అంటే ఇంకా మన ఇంట్లో ఉండే ఎనీ అదర్ కడాయి. ఓకే. సో ఫస్ట్ కడాయి తీసుకొని మనము డ్రై రోస్ట్ చేద్దాము. ఓకే. కొన్ని ఆనియన్, ఫస్ట్ ఆనియన్ పీల్, ఫస్ట్ మనం మెంతులు తీసుకుందాము. బికాజ్ ఆనియన్ పీల్ తొందరగానే డ్రై అయిపోతుంది, మెంతులు కొంచెం టైం పడుతుంది. సో ఇది ఇన్స్టెంట్ గానే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఎవరి హెయిర్ లెంత్ ని బట్టి, హెయిర్ థిక్నెస్ ని బట్టి, అదే మగవాళ్ళకైతే హెయిర్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం క్వాంటిటీ తీసుకోవచ్చు, అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. అంతే, అప్పటికప్పుడు తయారు చేసుకొని యూజ్ చేసుకునేది. లేదా ఇవన్నీ డ్రై చేసి ఒక పౌడర్ చేసుకొని అలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో మెంతులు మనం ఒక 1 to 2 స్పూన్స్ వేసుకుందాం. మెంతులు 2 స్పూన్స్ సరిపోతుంది. అదే మనకు కావాల్సినంత క్వాంటిటీ అన్నమాట. హెయిర్ ఎంత ఉందో దాని ప్రకారం అర్థమైపోతుంటుంది, మనకి తెలుస్తూ ఉంటుంది. సో అప్రాక్సిమేట్ గా ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాం అనుకుందాం. అండ్ ఇదంతా కూడా డ్రైగానే పొడి చేసుకొని పెట్టుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. ఒక లాస్ట్ స్టెప్ మాత్రమే మనము అప్పటిదప్పుడు కలుపుకోవచ్చు అనమాట, కర్డ్ కలిపినప్పుడు. సో మెంతుల్ని చక్కగా డ్రై రోస్ట్ చేసుకుంటాం. సో మెంతులు ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ మనం ఇంటర్నల్గా తీసుకుంటామో, డయాబెటీస్, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం కోసము, తర్వాత ఈవెన్ స్టమక్ అప్సెట్స్కి, గట్ హెల్త్ కోసము మెంతులు చాలా మంచి. అయితే మ్యామ్ జనరల్గా ఇప్పుడు డయేరియా వచ్చినప్పుడు, మోషన్స్ అవుతున్నప్పుడు కూడా పెరుగులో మెంతులు వేసుకొని తినమంటారు. అవును, ఎంత బాగా పనిచేస్తుంది. ఎటువంటి మెడిసిన్ దాని సాటికి లేదనమాట, అంత బాగా పనిచేస్తుంది. సో ఈ ఇంటర్నల్ హెల్త్తో పాటు మెంతులు చక్కగా మన హెయిర్ హెల్త్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఆనియన్ పీల్ వేసుకుందాం. ఆనియన్ పీల్ వేసేద్దాం. ఓకే. బాగా డ్రైగా రోస్ట్ అవ్వాలన్నమాట. నాకు
వీడియోస్లో చూసినప్పుడు ఆనియన్ పీలే ఎందుకు వేస్తున్నారు, ఓన్లీ ఆ పౌడర్ కోసమా అని అనుకున్నాను. కాకపోతే దాంట్లో సల్ఫర్ కంపోనెంట్ ఉంటుంది, సో అది మనకి హెయిర్కి బాగా పనిచేస్తుంది. హెయిర్లో ఉన్న ప్రోటీన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ కాబట్టి మనం ఆనియన్ యూజ్ చేస్తాం. ఈవెన్ హెయిర్ ఫాల్ అవుతూ ఉన్నప్పుడు కూడా ఆనియన్ జ్యూస్ అనేది మనం రికమెండ్ చేస్తాము స్కాల్ప్ అప్లికేషన్కి చాలా మంది యూస్ చేస్తారు. సో బికాజ్ వన్ థింగ్ ఉన్న సల్ఫర్ అనేది స్కాల్ప్ని నరిష్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు మన ఇష్టం, మన ఇష్టము, కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు. అర్థమైపోతుంటుంది జనరల్గా కూడా. చాలా మంది మెజర్ ఎంత అని అడుగుతారు. సో ఇదేం తినేది కాదు, హెయిర్కి అప్రాక్సిమేట్గానే వేసుకోవడమే మనము. సో ఇది అవుతూ ఉంటే మనము అందులో పొటాటో పీల్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అప్పుడు పొటాటో మనం పీల్ చేసి ఇది డ్రై చేసి పెట్టుకొని తర్వాత కూడా మనం పౌడర్ ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనం పౌడర్ ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని జస్ట్ మనం ఎప్పుడైతే హెయిర్ అప్లై చేయాలనుకుంటున్నామో, అంటే ఇది మెయిన్గా ఏంటి అని అంటే వీక్లీ వన్స్ ఆర్ అట్ ద మోస్ట్ వన్స్ ఇన్ 2 weeks ఎవరి హెయిర్కి ఎలా అది హెయిర్ కలర్ అనేది రిటైన్ అవుతుందో దాని ప్రకారంగా మనము ఫ్రీక్వెన్సీ అనేది యూజ్ చేస్తాం. ఇది మనము పొటాటో పీల్ వేద్దాం. ఇది డ్రైగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం రోస్ట్ చేసినప్పుడు కంప్లీట్ డ్రై అయిపోతుంది. జస్ట్ పీల్ అంతే కదా, అంతే. పొటాటో పీల్, జస్ట్ పీల్. ఇదేముంది, ఇది పిల్లలకైనా టీనేజర్స్కైనా ఎవరికైనా అప్లై చేయొచ్చు, న్యాచురల్ కాబట్టి. ఏం ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేరే ఏం లేవు కాబట్టి అప్లై చేయొచ్చు మనం. సో మ్యామ్ చూసారా, మొత్తం నల్లగా న్యాచురల్గా బాగా డ్రై రోస్ట్ అయిపోయి నల్లగా అయిపోయిన తర్వాత మనకి అది ఆరిన తర్వాత మనం పౌడర్ చేద్దాం. సో బ్లాక్ అవ్వడం అనేది మనకి ఇంపార్టెంట్. మొత్తం ఆ న్యాచురల్ బ్లాక్నెస్తోనే మనకు హెయిర్ డై కలరింగ్ వస్తుంది. అసలు కరివేపాకు కొంచెం ఎండబెట్టుకొని ఈ ఆనియన్ పీలు ఎట్లాగో ఆనియన్ అయితే మనము పీల్ చేస్తాం కాబట్టి పొటాటో పీల్, అసలు ఇది ఎంత ఈజీ అంటే ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఇది చల్లారాక మనము పౌడర్ చేసుకుంటాము. సో ఒక 1/2 hour పాటు ఇది చల్లారాక మాత్రమే చేయాలి. చల్లారాక మాత్రం చేస్తే మనకి పొగలది రా. చూసారా మ్యామ్ ఎంత నల్లగా? అవును, ఆ న్యాచురల్ నల్ల కలర్ అనేది వచ్చేసింది. ఉల్లిపాయలు మనం కావాలి అని అంటే క్వాంటిటీని బట్టి ఇంకా కొంచెం నల్లగా కూడా వేయించుకోవచ్చు. ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయింది. ఫైన్ పౌడర్ రావాలి, ఎందుకంటే మనం అప్లై చేస్తాం కాబట్టి. సో ఇంత ఫైన్ పౌడర్ లాగా అయింది, చాలా బాగా మెత్తగా అండ్ నల్లగా బాగా వచ్చింది. చాలా చేతికి అంటుకుంటుంది చూడండి, నా చేతికి అంటుకొని పోయింది. అదొక మంచి కలర్ అనమాట, న్యాచురల్ కలర్. సో డైస్ అంటే బయట తెచ్చుకోవాలా, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేమో అంటే చేసుకోవచ్చు ఇలాగా. సో ఇప్పుడు మనము అప్లికేషన్ అనమాట. ఇప్పుడు మనము ఈ మెయిన్ డై ఇంగ్రీడియంట్ అనేది మనం రెడీ చేసుకున్నాము. సో ఎంత కావాలి అనేది 1 to 2 tablespoons మనం అనుకున్నట్లు ఎంత హెయిర్కి అప్లై చేయాలి అన్న దాన్ని బట్టి మనం క్వాంటిటీ తీసుకుంటాము. ఇది సో అది మనం ఇప్పుడు వేసిన ఆ డై పౌడర్, ఇది నాట్ ఓన్లీ హెయిర్ డై, ఇది జుట్టు పెరగడానికి కూడా మంచి పోషక విలువలు, న్యూట్రియంట్ రిచ్ ఇంగ్రీడియంట్స్ సమకూరిన ప్యాక్ లాగా కూడా ఉంటుంది. ఒక మంచి ప్యాక్ వేసుకోవాలంటే హెయిర్కి ఇది వేసుకోవచ్చు. దాంతో పాటుగా హెయిర్ అనేది కూడా మనకి నల్లగా పడుతుంది. సో ఇప్పుడు మనం అందులో మన ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ దీన్ని కూడా యాడ్ చేస్తాం. ఎంతైనా వేస్తాము ఇందులో. మనము దానికంటే ఇది మనం ఒక 1/3 క్వాంటిటీ లాగా. ఇప్పుడు మనము దాన్ని ఆల్మోస్ట్ 3 tablespoons తీసుకున్నాము. ఇది ఒక 1 tablespoon లాగా తీసుకొని మనం మిక్స్ చేసుకుంటాము. అండ్ దీన్ని పేస్ట్ చేయడానికి మనం ఈ పెరుగు అనేది యూస్ చేద్దాం. ఇది పౌడర్గా పేస్ట్ పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మనం అప్లై చేయాలనుకుంటున్నామో అప్పుడు దీన్ని మనము ఈ పేస్ట్ అనేది అప్పటిదప్పుడు కలుపుకొని, ఇంకా చూస్తే ఈ వైట్ బాల్ కూడా బ్లాక్ అవుతుంది కదా మ్యామ్? యా. సో ఇది చక్కగా హెయిర్ డై మిక్స్ రెడీ.
ఇంకా మనం ఇందులో వాటర్ యాడ్ చేయడం అదంతా ఏమీ అవసరం లేదు. జస్ట్ ఈ డై అనేది రెడీగా ఉంటుంది. దీన్ని మనము ఒకవేళ మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకుంటూ ఉంటే కనుక ఒక 15-20 మినిట్స్ వదిలేసి ఆ తర్వాత అప్లై చేసుకోవాలి. చూసారా కలర్ ఎంత బాగా వచ్చింది. అండ్ ఇది హెయిర్కి చాలా బాగా పట్టుకుంటుంది కూడా, డిపెండ్స్. సో ఇది మనము అప్లై చేసి ఒక 1 అవర్ వదిలేసిన తర్వాత ఉత్త ప్లెయిన్ వాటర్తోనే మనం వాష్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ డే షాంపూ చేసుకోవచ్చు. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. సో ఎవరైనా కానీ దీన్ని యూస్ చేయొచ్చు. మనం యూస్ చేసిన అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే. కొంచెం కన్సిస్టెన్సీ మనం అప్లై చేయడానికి థిన్గా అప్లై చేసుకోవాలంటే ఇంకొంచెం దాని ప్రకారంగా మనం మిక్స్ చేసుకుందాం. సో చక్కగా ఇది కుదుళ్ళ నుంచి స్కాల్ప్లో పార్టిషన్ చేసుకొని వరుసగా సిస్టమాటిక్గా పెట్టుకొని వస్తే కనుక ఈవెన్ ఏదైతే స్కాల్ప్ దగ్గర ఉన్న హెయిర్ ఏదైతే వైటిష్గా ఉంటుందో అదంతా దానికంతా కూడా కలర్ బాగా పట్టుతుంది. ఒక్క హాఫ్ అన్ అవర్ అంతే సరిపోతుంది కదా మ్యామ్? అంతే, అప్లై చేసుకోవాలి, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి అంతే. హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు వెయిట్ చేయొచ్చు. సో ఈ న్యాచురల్ బ్లాక్ హెయిర్ డై అంటే హెయిర్ డై వాడితే భయపడాల్సిన పని లేదు, ఎవరైనా వాడుకోవచ్చు హ్యాపీగా. మన కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే న్యాచురల్గా పెద్ద టైం కూడా పట్టదు. చక్కగా ఇది ఎవరైనా యూస్ చేసుకోవాలి. ట్రై చేయండి, మీరు ఇంట్లో ట్రై చేసి యూస్ చేయండి అని మనం అందరికీ చెప్తాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఒక మంచి హెయిర్ డై చెప్పారు. హెయిర్ డై అనే కాదు, అది హెయిర్ పెంచడానికి హెయిర్ గ్రోత్కి కావాల్సిన ఒక మంచి ప్యాక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు చెప్పారు ఏంటంటే ఆనియన్స్ పౌడర్, ఆనియన్స్ పీలే ఎందుకు వాడతామంటే దాంట్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి జుట్టు పెరగడానికి అని చక్కగా చెప్పారు. సో అందరు వాడుకోవాలని కోరుకున్నాము. సో అందరికీ తెల్ల జుట్టు సమస్య అనేది ఉంది. ముందు గ్రే హెయిర్ రాకుండా కూడా దీన్ని వాడుకోవచ్చు, ప్రివెన్షన్కి కూడా వాడుకోవచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. నమస్తే అండి.